సానే కుటుంబం కానీ గంగుల కుటుంబం కానీ సహకరించారు, వాళ్ళు కూడా ఫ్యాక్షన్ వచ్చారు. ఇటీవల కాలంలో 2 రోజులు 3 రోజుల క్రితం అనుకుంటా పరిటాల సునీత గారు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, ఫ్యాక్షన్లో బాగా నష్టపోయింది కావచ్చు, ఫ్యాక్షన్లో బాధితులు వాళ్ళు సానే కుటుంబం కావచ్చు, లేకపోతే భానుమతి కుటుంబం కావచ్చు, వీళ్ళని ఎదగనీయకోకుండా ప్రకాష్ రెడ్డి గారు చేస్తున్నారు. రాజకీయంగా కావచ్చు, మీరు గతంలో ప్రభుత్వంలో ఉన్నప్పుడు వాళ్ళకి ఎటువంటి పదవులు ఇచ్చారు, లేకపోతే రాజకీయంగా ఎదగడానికి వాళ్ళకి ఎట్లాంటి ప్రోత్సాహం ఇచ్చారు? నిజమేనా మీరు వాళ్ళని తొక్కేస్తున్నారా? నేను 2 విషయాలు చెప్తాను మీకు. ఆమె మాట్లాడింది, ఆమె పరిటాల సునీత గారి ఆమె వాళ్ళు ఏంటంటే గొంతు కోస్తుంది, కుట్లేస్తుంది, మళ్ళీ గొంతు కోసి కుట్లేసి ఏమా నొప్పిస్తుంది అని అడిగే రకం. అంటే గొంతు కోయించుకున్న వాళ్ళకి ఆ బాధ ఉంటుంది. నీకు కుట్లు వేసినాను కదా అని మాట్లాడతాను. అంటే సానే కుటుంబాన్ని వంశం లేకుండా చేసింది పరిటాల రవి. గంగుల సూర్యనారాయణ రెడ్డి వాళ్ళ అమ్మను, వాళ్ళ అక్కను, వాళ్ళ తమ్ముడిని, వాళ్ళ నాయన్ని అందరినీ చంపిండేది పరిటాల రవి. సో ఇవన్నీ కూడా రామ్ గోపాల్ వర్మను ఊరికి పిలిపించుకొని ఆయనకు కథలుగా చెప్పి ఆయనతో సినిమాలు తీర్చింది వాళ్ళే. మరి మేము ఇట్లా హత్యలు చేసినాం, మా ఆయన వాళ్ళని చంపినాడు, మా ఆయన పలానా టైంలో వీళ్ళని చంపినాడు, ఆ రోజు నేను కూరగాయలకు వస్తాను, నా ముందరనే పలానా హత్య కుట్ర జరిగింది, ఇవన్నీ చెప్తే అవన్నీ సీన్లు పెట్టినారు ఆ సినిమాలో. రక్త చరిత్ర సినిమా సంపూర్ణంగా పరిటాల సునీత కథ ఏదైతే చెప్పుకుంటూ వచ్చిందో రవి తరపున అవన్నీ కూడా సినిమా తీశాడు. అంటే వాళ్ళు గొప్పగా భావిస్తున్నారు. మేము 100 మందిని కూనీ చేస్తే దాన్ని సినిమా తీసినారు, ఇంకో 100 మందిని కూనీ తీస్తే దాన్ని ఈ మధ్య రిలీజ్ అవుతాం చూడు, ఎపిసోడ్స్ వస్తాయి, దానిలో ఏమంటారు, వెబ్ సిరీస్లు తీస్తారనేటువంటి అభిప్రాయంలో ఉందండి. అంటే వాళ్ళ మొగుడు పరిటాల రవి 100 మందిని చంపితే రక్త చరిత్రని పార్ట్ 1 పార్ట్ 2 సినిమా తీసినారు. పరిటాల సునీత కూడా ఇప్పుడు 10 హత్యలకు ఆమె సూత్రధారి. ఇంకా ఈమె కూడా 100 హత్యలు చేస్తే ఈమె పేరుతో వెబ్ సిరీస్లు వస్తాయనేటువంటి ఒక ఫీలింగ్లో ఉంది. ఎందుకంటే ఆమెకి ఎక్కడ నొప్పి తగలే. ఆమె దగ్గర మంచి లాయర్లు ఉన్నారు. ఆమె పరిటాల రవీంద్ర మంత్రిగా ఆయనే ఉన్నాడు. నక్సలైట్లకు సంబంధించిన సూడో నక్సలైట్లకు సంబంధించినటువంటి ఒక ఆర్గనైజేషన్కి, ఆర్ఓసి అనే ఆర్గనైజేషన్కి ఆయనే ఫండింగ్ చేసేవాడు. పోలీసులు ఆయన చెప్పిన వాళ్ళనే వేయించుకున్నాడు. ఆయన చెప్పిన వాళ్ళే ఎస్పీలు, డిఎస్పీలు, సిఐలు, ఎస్ఐలు, లాయర్లు, న్యూస్ పేపర్లు. ఇప్పుడు రాజ్యాంగము ప్రజాస్వామ్యాన్ని నిలబెట్టడానికి ఏర్పాటు చేసినటువంటి 4 వ్యవస్థలు, జ్యుడిషియరీ వాళ్ళే, ఎగ్జిక్యూటివ్ వాళ్ళే, లెజిస్లేటివ్ వాళ్ళే, మీడియా వాళ్ళే, క్రిమినల్స్ వాళ్ళే. ఇంటరాప్షన్ మామూలుగా గవర్నమెంట్లో ఎవరున్నా కూడా, గతంలో మీ గవర్నమెంటే తీసుకుందాం, అంటే మీరు లాయర్లను జడ్జులను మీరు వేయించుకున్నారో లేదో నాకు ఐడియా లేదు, కానీ బేసిక్గా ఒక ఎమ్మెల్యే తనకు అనుకూలంగా ఉన్న పోలీస్ ఆఫీసర్ని తెచ్చుకోవడానికి ట్రై చేస్తాడు. మండలంలో 100% ప్రయత్నం చేస్తాం, వేయించుకుంటాం, కానీ కూనీలు చేసే కాదు. ఒక మనిషిని చంపేటువంటి హక్కు నీకు లేదు, నాకు లేదు, ఎవరికి లేదు. పరిటాల రవికి ఎవడు ఇచ్చినాడు మనుషుల్ని చంపే హక్కు? యమధర్మరాజుకి ఏమన్నా బ్రాండ్ అంబాసిడర్? పోలీస్ ఆఫీసర్సే చంపిస్తున్నారు వాళ్ళే. ఇప్పుడు ఈరోజు నిన్న జరిగిన లింగమయ్య హత్యను మొత్తం టోటల్గా వాళ్ళు తెచ్చుకున్న పోలీస్ ఆఫీసర్ల కనుసనల్లో జరిగిన హత్య, దాన్ని ప్రూవ్ చేస్తాం మేము. మీరేమో లింగమయ్య హత్యని ఫ్యాక్షన్ హత్య అంటున్నారు, కానీ సునీత గారు కావచ్చు, వాళ్ళ వర్గం కావచ్చు, అది 2 గ్రూపుల మధ్య జరిగిన గొడవలో ఆయన చనిపోయాడు. నేను ఒకటి అడగనండి, చెప్పండి. ఫ్యాక్షన్ హత్య అవునో కాదు తర్వాత పక్కన పెడితే, గ్రూపులు ఏమండి, లింగమయ్య పనులు చేసుకునే, ఆయన వ్యవసాయం చేసుకునేవాడు, ఎలక్షన్ వస్తే మా పార్టీకి ఓట్లు వేసేవాడు, వాళ్ళ కొడుకులు మా పార్టీ లీడరు జయచంద్రారెడ్డి కొడుకుకి మిత్రులు. జయచంద్రారెడ్డి ఇంటి మీద 27వ తేదీ కానీ 26వ తేదీ కానీ రాత్రి ఎందుకు దాడి జరిగింది? పాపిరెడ్డిపల్లి రాజన్న మనవళ్ళు కొడుకులు పోయి ఎందుకు దాడి చేసినారు? జయచంద్రారెడ్డి భార్యను తిట్టినారు, వాళ్ళ అమ్మని తిట్టినారు, కొడుకును కొట్టబోయినారు, ఇంటి రాళ్ళు వేసినారు, ఇంటి మీదకి ఎందుకు చేసినారు? పొలం గట్ల తగాదాలున్నాయా? ఏదన్నా వీళ్ళ ఇంట్లో వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఏదన్నా పర్సనల్ గ్రడ్జెస్ ఉన్నాయా? ఏం కాదు కదా. కేవలము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీటీసీలందరూ ఒక క్యాంపుగా బెంగళూరుకు పోయినారు. ఆ క్యాంపుతో పాటు జయచంద్రారెడ్డి పోయినాడు. జయచంద్రారెడ్డి వాళ్ళతో పాటు పెనుగొండకు వచ్చినాడు. పెనుగొండలో జయచంద్రారెడ్డి వాళ్ళకు కనపడగానే రాత్రి వాళ్ళ ఇంటి మీదకి పోయి, నా కొడకల్లారా మీరు ఉండేది రెడ్డి గారు ఉండేది 2 ఇండ్లు, మీకు అవసరమారా రాజకీయము, చంపితే ఎవర్రా మీకు దిక్కొచ్చేదనే రకంగా తిట్టి బెదిరించినారు. 27 జరిగింది, 26 రాత్రి జరిగింది. 27 జరిగినప్పుడు
ఇదే లింగమయ్య కొడుకులు వాళ్ళు పోయి అడ్డుకున్నారు. ఎన్ని రోజులు చేస్తారు మీది దౌర్జన్యం అనేసి. 30వ తేదీ లింగమయ్య కొడుకు మనోహర్ అనే పిల్లోడు చెర్లోపల్లికి పోతాన్నాడు వాళ్ళ బిడ్డను తీసుకొని. పాపిరెడ్డిపల్లి రాజాని ఇంటి ముందర బైక్ మీద నిలబెట్టి బైక్ ఫోన్ వస్తే ఫోన్ మాట్లాడుతా అంటే ఇంట్లో నుంచి వాళ్ళు గొడవ పెట్టుకుంటూ వచ్చినారు, రాయేసారు. ఈ పిల్లోడు వెళ్ళిపోయి వెంటనే చెర్లోపల్లి చేరుకొని నాయన ఇట్లా నా మీద రాళ్ళు వేసినారు జాగ్రత్త అన్నాడు. పండగ పూట ఏం చేస్తారు లేరా అవన్నీ ఎందుకు అనేసి ఇంట్లో దేవుణ్ణి ముక్కొని పూజ చేసి భోంచేసి వచ్చి ఇంటి ముందర అరుగు మీద కూర్చున్నాడు. వాళ్ళు వచ్చేసి బేస్బాల్ బ్యాట్తో తల పగలగొట్టినారు. బేస్బాల్ బ్యాట్తో తల పగలగొట్టినారు. ఇంకొక కొడుకు శ్రీను అడ్డం పోతే పగిలిపోయింది. ఆ బేస్బాల్ బ్యాట్తో తల పగలగొడితే, బేస్బాల్ బ్యాట్ అంటే పట్టుకుంటే కాడ ఇంత ఉంటుంది, ఈ పైన లాస్ట్లో ఇంత ఉంటుంది, బతకాడు ఎవడు మనిషి. కొడుకు తల పగలగొడితే ఆ బేస్బాల్ బ్యాట్ ఇరిగిపోయింది. ఆ ఇరిగిపోయిన బ్యాట్తో కొడితే మనకి ఈడ కుట్లు పడినాయి, తలకాయ మీద కుట్లు పడినాయి, ఈడ పడినాయి. అంటే ఒక మనిషిని చంపేంత కసితో పోయినారనేది క్లియర్గా అర్థమవుతుంది. తల మీద కొట్టినారు, కాళ్ళకు కొట్టినారంటే చంపే ఉద్దేశం లేదని తల మీద కొట్టినారు, బేస్బాల్ బ్యాట్ తీసుకొని పోయినారు. అంటే చంపాలనేటువంటి అంటే వాళ్ళ దురహంకారం ఏంటంటే మా ఊర్లో మా పెత్తనం జరగాల, మా ఎత్త ఎమ్మెల్యే, ఈమె పరిటాల సునీత తమ్ముడు అతను రమేష్ కొడుకు, వీళ్ళందరూ వాళ్ళ ఎమ్మెల్యేలు, మా మీడియా కానీ సినిమా ఇండస్ట్రీ కానీ ఇంకోరు కానీ పరిటాల రేవ్ అనే ఒక దుర్మార్గుని వానికి పెద్ద చరిత్రను ఆపాదించింది, రక్త చరిత్ర అనే సినిమాతో. ఆ పార్టీ కూడా వాళ్ళని అట్లనే పొగుడుకున్నారు, పెంచుకున్నారు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూనీలు చేసినాడు, వాడు గొప్పోడు అనేసి వాళ్ళకి టికెట్లు ఇచ్చుకుంటూ వచ్చినారు. ఇంకా మీకు వాళ్ళకు ఉన్నటువంటి వాళ్ళ కులం కానీ వాళ్ళకు ఉన్నటువంటి పార్టీ కానీ పాటలు తయారు చేసి పరిటాల రవి అనేవాడిని గొప్పోని కింద ఆపాదించినారు. వాడిని గొప్పోని కింద ఆపాదించాలంటే యువతల వాళ్ళ ప్రత్యర్థులు ఓపుల్ రెడ్డిని కానీ సూర్యని కానీ వీళ్ళని దుర్మార్గులుగా చిత్రీకరించాలా, నారాయణ రెడ్డిని కానీ చెన్నారెడ్డి గారిని కానీ దుర్మార్గులుగా చిత్రీకరించాలి. అంటే వీళ్ళను దుర్మార్గులుగా చిత్రీకరించేదానికే అప్పుడు నక్సలైట్ల విధానం ఏమున్నదంటే ఒక కుక్కను చంపాలంటే దాన్ని పిచ్చు కుక్క అనే ప్రచారం చేసి మళ్ళీ రాళ్లతో కొట్టి చంపాలా, జనమే రాళ్లతో కొట్టి చంపాలనేటువంటి విధానాన్ని ఆచరిస్తూ మద్దెల చెరువు నారాయణ రెడ్డి గారిని దుర్మార్గునిగా చిత్రీకరించి, కనుమకల చెన్నారెడ్డి గారిని దుర్మార్గునిగా చిత్రీకరించి, వాళ్ళ కుమారులను దుర్మార్గులుగా చిత్రీకరించి, వాళ్ళ మీద అప్పుడున్నటువంటి పీపుల్స్ వారు కానీ సూడో నక్సలైట్ల పార్టీలతో కానీ వాళ్ళపైన కరపత్రాలు వేయించి, గోడపత్రికలు వేయించి దుర్మార్గులను చిత్రీకరించి చంపిరి. మీ వాళ్ళు చేయాలనుకునేది ప్లాన్డ్గా ఆర్గనైజ్డ్గా చేసినారు. దే ఆర్ ఆర్గనైజ్డ్ క్రిమినల్స్ ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. we cannot see any such comparable heinous personalities. పరిటాల రవి లాంటి దుర్మార్గుల్ని మనం చూడలేం చరిత్రలో. అటువంటి కుటుంబము రామారావు బొమ్మ పెట్టుకొని ఓట్లు వేయించుకున్నారు, గెలుచుకున్నారు. మళ్ళీ వాళ్ళు నిజంగా దేవుళ్ళు అయితే 19లో ఎందుకు ఓడిపోతారు? నా మీద గెలిచిన 2 సార్లు 2009లో 1700 ఓట్లు. వాళ్ళు ఎవరినైతే చంపినారో అదే కుటుంబాలతో సాయం పొంది గెలిచినారు. 2014లో కాంగ్రెస్ పార్టీలోని పెద్దలు కొంతమంది వాళ్ళకి సహకరించినారు కాబట్టి 9లో 14లో గెలిచినారు, 7,700తో గెలిచినారు. ఓడిపోయినప్పుడు 25,600తో ఓడిపోయినారు. కాబట్టి వాళ్లకు ఖ్యాతిని ఆపాదించడం తప్పు. వాళ్ళకు ఉన్నటువంటి నీచమైన చరిత్రను ప్రజలు ఇప్పుడు యాక్సెప్ట్ చేసే పరిస్థితిలో లేరు. కాబట్టి ఈరోజు ఎందుకు ఆమె గగ్గోలు పెడతా ఉందంటే ఈరోజు ఉన్న సోషల్ మీడియా కానీ మీడియా స్ట్రెంగ్త్ మీకు ఉన్నది ఏబిఎన్, ఈ TV5, ఈటీవీ ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈనాడు, జ్యోతి పేపరు ఇవన్నీ కూడా వాళ్ళకి సపోర్ట్ చేయొచ్చు కాక, ఈరోజు సాక్షి పత్రిక మాత్రమే లేదు వాళ్ళ గురించి వాస్తవాలు తెలియజెప్పడానికి. సోషల్ మీడియా ఉంది. సోషల్ మీడియాలో ఇవన్నీ చెక్ చేసుకుంటారు. పబ్లిక్ చదువుకున్నారు, జనాలు అక్షరాస్యత పెరిగింది. రాజశేఖర రెడ్డి గారు తీసుకొచ్చిన ఫీజు రియంబర్స్మెంట్ ప్రభుత్వాలు కొనసాగిస్తున్నాయి. ఎన్లైట్మెంట్ వచ్చింది. ఒకవేళ కులం మత్తులోనూ కులం పిచ్చిలోనూ వాళ్ళకి సపోర్ట్ చేసే వాళ్ళు రాష్ట్రమంతా ఉండొచ్చు, కానీ ఈరోజు ప్రజలు ఎన్లైటెడ్గా ఉన్నారు. వాళ్ళకి ఇవన్నీ ఇన్ని రకాలుగా వీళ్ళు చేశారా అనే దాని మీద వాళ్ళు చెక్ చేసుకుంటున్నారు, గూగుల్లో సెర్చ్ చేసుకుంటున్నారు, మీకు యూట్యూబ్లో చెక్ చేసుకుంటున్నారు. సో అటువంటి వాళ్ళ పైన పోటీ చేసి మేము గెలిచి ఏం చేసినాము, ప్రజలకు సేవ చేసినాం. వాళ్ళ మండలంలోని పేరూరు డ్యామ్కు నేను నీళ్లు తీసుకొచ్చిన మా ముఖ్యమంత్రి సాయంతో, మా జగనన్న సాయంతో. వాళ్ళు ఏం చెప్తారు, పరిటాల రవి కళ పేరూరు డ్యామ్కు నీళ్లు తీసుకొని రావడానికి డైరీలో రాసుకున్నాడు అని చెప్తారు. తప్పుడు కూతలు, నోటికి వచ్చిన తప్పుడు కూతలు. పరిటాల రవి చచ్చిపోయినాక హంద్రి నివాకాలో పనులు మొదలైనవి. ఇప్పుడు 12లో ఫేజ్ 1 నీళ్ళు వచ్చినాయి,
16-17లో ఫేజ్ 2లో నీళ్ళు వచ్చినాయి. సో అంటే వాళ్ళు ప్రజల్ని మేము ఏం చెప్పినా నమ్ముతారనేటువంటి అభిప్రాయం వాళ్ళకుంది. అంటే అది ఇంకా కూడా ఇంకొకటి ఏదో మా నాయన కళనో మా డైరీలో రాసుకున్నాడనో సో ఏవో ఇట్లాంటివన్నీ చెప్తాంటే నేను ఒకటే అడగదలుచుకున్నాను మీ ద్వారా. 150 హత్యలు చేసి ఏ హత్య కేసులోనూ శిక్ష పడకోకుండా ఎలా తప్పించుకున్నారు? అది పరిటాల రవి డైరీలో ఏమన్నా రాసుకున్నాడా? ఆ కిటుకు మాకు కూడా చెప్పండి. కనీసం ప్రజాస్వామ్యాన్ని కాపాడేదానికో చట్టం సక్రమంగా అమలయ్యేదానికి పోలీసులకు గైడెన్స్ ఇచ్చేదానికో దాన్ని ఉపయోగిస్తామని నేను పరిటాల సునీత గారిని కోరుతా ఉన్నా.